హాయ్ హలో మామ. ఈరోజు సాటర్డే, సో రేపు సండే మేమైతే కనుక ఇండస్ట్రీ విజిట్కి అయితే వెళ్తున్నాం. వేరే స్టేట్ మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు యాక్చువల్గా అయితే ఈరోజు వెళ్ళాలని ఏమాత్రం లేదు, కానీ రేపు సండే మేము ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ రూల్స్ కానీ ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి ఈరోజు అయితే వెళ్తున్నాను కాలేజ్కి. బట్ చాలా ఎక్సైట్గా ఉంది, ఎందుకంటే మేము చాలా ప్లేస్లకి అయితే విజిట్ అయితే చేస్తున్నాం ఈ ట్రిప్లో. కాబట్టి కొంచెం హ్యాపీనెస్ ఉంది అండ్ అలాగే కొంచెం ఇబ్బందిగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఎలా ఉంటుందో ఏందో మనకి తెలియదు. ఆ వెదర్ కండిషన్స్ కానీ అసలు ఎలా రియాక్ట్ అవుతానో ఏంటి, అక్కడ ఏమేమి ప్లేస్కి వెళ్ళాలి, సో అవి ఎలా ఉంటాయి. మాకైతే చెప్పారు ఇలా స్వెటర్ ఒకటి తెచ్చుకొని అది కొంచెం చల్లగా ఉండేది ఊటీలో అని చెప్పేసి. సో ఎంత చల్లగా ఉండేది అని చూడాలి నేను. సో నాకు అది చూడాలని చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాం మామ. సో ఇంకా క్లాస్కి వెళ్ళిపోతే ఇంకా సార్ వాళ్ళు చెప్తారు ఏదన్నా చెప్పాలనుకుంటే. సో క్లాస్లోకి వచ్చాము, రెగ్యులర్గానే క్లాస్లో అయితే జరుగుతున్నాయి, ఇంకా ఆ టాపిక్ అయితే మాట్లాడలేదు. ఇప్పుడు కంబైండ్ అయితే చేశారు మమ్మల్ని. సో కంబైండ్ చేసి ఇంకా టికెట్ నెంబర్స్, సీట్ నెంబర్స్ అన్నీ ఇచ్చేసారు మాకు. సో ఇంక మనం చిన్న షాపింగ్ ఏదో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను, ఇంకా రేపే కదా వెళ్ళేదని. ఇంకా డైరెక్ట్గా జూడియోకి వచ్చేసాను. జూడియోలో డ్రెస్సులన్నీ చూశాను అనమాట. ఇంకా వెంటనే ఇక్కడ కొంచెం కలెక్షన్ తక్కువగా ఉన్నాయని చెప్పి ఈజీ బైక్ వెళ్ళాను. సో ఇంకా ఓవరాల్గా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇంకా డ్రెస్ అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాను నైటే. సో ఇంకా సండే అయితే వచ్చింది మామ. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా రెడీ అయితే అయ్యి మా బావ ఆటో అయితే ఎక్కి కూర్చున్నాను. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ మీటప్ అనమాట. దాదాపు 144 మెంబర్స్ అయితే మేము వెళ్తున్నాం విజిట్కి అయితే. సో బిగ్ కౌంట్ అనమాట. సో ఓవర్కమ్ చేసి ఇంకా అందరు గెట్ టుగెదర్ అయ్యి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. బట్ మా వాళ్ళు అందరు మొబ్బుగల్లా ఉన్నారు, ఎందుకంటే బిఫోర్ నైట్ అందరూ ఫుడ్ కానీ అది అని ఇదని షాపింగ్ అని చెప్పి చాలా డల్గా అయితే ఉన్నారు. ఇంకా అలాగా టైంపాస్ చేస్తూ ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. మా బంటి దాదాపు 50 ఇడ్లీలు అయితే కనుక ఆ బకెట్లో తీసుకొని వచ్చేసాడు. సో ఇంకా మా వాడు ట్యాన్ అవుతాడని చెప్పేసి ఎండకి ఎండ పడకుండా టవల్ అయితే కడుతున్నాడు, బట్ అది ఉండట్లేదు. ఇంక ఇదంతా అయిపోయాక ఓవరాల్గా అయితే మేమైతే కనుక చెన్నైలో అయితే దిగేసాం. సో ఇక్కడ దిగేసిన తర్వాత అందరూ ఎవడో తెలుగులో మాట్లాడట్లేదు, ఎందుకంటే చెన్నైలో తెలుగులో ఎందుకు మాట్లాడతారు చెప్పండి. సో ఇంకా అలాగా మేమైతే ఆ బోర్డు చూస్తూ ఉన్నాం, ఎందుకంటే మాకు కొచ్చి ట్రైన్ అయితే రావాలి. సో మాకేం అర్థం కావట్లేదు, బట్ ట్రై చేసాం. ఓవరాల్గా అయితే మాకు అర్థమైంది ఏమనంటే మాకు తమిళ్ రాదని. అలా చిన్న ఫన్నీ వీడియో అయితే చేసాం. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత చిన్న సాంగ్ అయితే పాడుకున్నాం. ఓకే, సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ల్యాండ్ అయితే అయ్యాం కొచ్చిలో. సో ఇంకా లగేజ్ అని తీసుకొని 3 ప్లాట్ఫామ్ దాటామావా, ఒళ్ళు పులిసిపోయింది నాకైతే. సరే ఇంకా ఓవరాల్గా అయితే మేమైతే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బస్సు అయితే కూర్చున్నాం అనమాట. ఇది చూడడానికి నార్మల్గా ఉంది, కానీ లైట్లు ఆన్ చేసి మాత్రం మినీ పబ్లా ఉంది, మీరే చూడండి. మా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి మామ, వెయిటింగ్ ఫర్ కామెంట్స్ అనమాట. సో ఇంకా అది అయిపోయిన తర్వాత లాడ్జ్ దగ్గర
లగేజ్ అని పెట్టాం. ఇంకా రూమ్స్ ఇవ్వలేదు. సరే ఇంక సరదాగా బీచ్ వైబ్స్ అని చెప్పేసి బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడిప్పుడే సన్ రైజ్ పడుతుంది, చాలా ప్రెజెంట్గా ఉంది ఓషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మా లాడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు చూపిస్తాను, మా లాడ్జ్ కూడా కొంచెం పెద్దదే అనుకోండి. సో దాదాపు 114 మెంబర్స్ ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద లాడ్జ్ చూశారు. ఇంకా లోపలికి అయితే ఇంకా దిగేసాం అనమాట. ఇంకా రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో వెళ్ళబోయే ముందు ఎక్కడికి వెళ్తాం ఏంటని కాసేపు డిస్కస్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. పునుగులు అండ్ ఉప్మా అయితే పెట్టారు మాకు. సో మేము బేసిక్గా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మా ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మాతో పాటే మా కుక్ చేసే వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా పోర్ట్కి అయితే వెళ్ళాం, బోటింగ్కి. సో పోర్ట్ పక్కనే ఉంటుంది బోటింగ్ కూడా. సో చాలా మంచిగా అయితే ఉందన్నమాట, ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ బోట్లో అయితే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక స్ట్రీట్కి అయితే తీసుకెళ్లారు. సో ఇది ఎలా ఉందంటే దాదాపు బీచ్ రోడ్లా ఉంది. ఇక్కడ మనం బీచ్ రోడ్లో ఎలాంటివి దొరుకుతాయో, కొట్టు పక్కన కొట్టు, అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఫుడ్ కానీ, టాయ్స్ కానీ అన్నీ. సో సేమ్ ఇది కూడా అలాగే ఉన్నాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నచ్చితే కొనుక్కోవచ్చు లేదా చూసి వెళ్ళిపోవచ్చు. నేను చిన్నప్పుడు ఇలాంటి షిప్తో చాలాసేపు ఆడుకునేవాడిని. సో మీరు కూడా ఆడుకుంటే కనుక కింద కామెంట్లు చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. సో అలాగా పోర్ట్ దగ్గరికి వెళ్ళాం. సో ఇదంతా చాలా ప్లెజెంట్గా ఉంది మామ, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాం అనమాట. సో డిన్నర్ కూడా ఫుడ్, ఎందుకంటే మన ఏపీ ఫుడ్డే దొరికింది. ఎందుకంటే చెన్నైలో ముందు ప్రజెంట్ కొచ్చిలో కదా, కేరళలో. సో ఈ కేరళలో ఏంటంటే ఫుడ్ ఒకలా ఉండేది. మాకు అలాంటి ఇబ్బంది లేకుండా మేము విజయవాడ నుంచే కుక్ చేసే వాళ్ళని తెచ్చుకున్నాం. మాకు ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి వాడైతే మంచిగా అయితే తిన్నారనమాట, ఎందుకంటే చాలా తిరిగి వచ్చాం కదా, ఆకలితో ఉంటుంది కాబట్టి. తర్వాత మేమైతే లూలాకి వెళ్ళాం. సో ఇది వచ్చి మన వరల్డ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇది. సో ఇందులో చాలా మల్టిపుల్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. ఏవైనా సరే, వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, పౌచెస్ కానీ, లేకపోతే యాక్సరీస్ కానీ, బట్టలు కానీ, ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫైనల్ డే మేము కొచ్చి నుంచి వెకేట్ చేసే టైం అయితే వచ్చింది. మేము ఇక్కడ నుంచి కొచ్చి నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్తున్నాం. సో బస్సుల కోసం వెయిటింగ్ అనమాట. సో అందరం కాసేపు అలా ఉప్పర్ మీటింగ్ చేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి కోయంబత్తూర్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కోయంబత్తూర్ దిగిపోయాం. నా దరిద్రం ఎలా ఉందంటే చెప్పులు దిగిపోయినాయి, నా లగేజ్ బ్యాగ్ అది 2 స్క్రూలు ఊడిపోయినాయి, జిప్పు ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా మహాదేవుని దర్శనం అయితే చేసుకున్నాం కోయంబత్తూర్లో. మీరే చూడండి. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still.
encompassing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. నాకైతే గూస్ బంప్స్ ఏదో వచ్చినాయేమో అది చూసిన తర్వాత. ఇంకా మేమైతే కనుక కోయంబత్తూరు నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాం. మా వాళ్ళు ఊటీకి వెళ్ళేటప్పుడు ఇది ఒక సాంగ్ విన్నారు. సో ఈ సాంగ్ ఎడిట్ అయిపోయారు అనమాట మా ఫ్రెండ్స్ అంతా. ఇంకా ప్రతిసారి ఇదే సాంగ్ పెట్టని సాగు కొట్టారనమాట. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. ఊటీ మావ నేను ఫస్ట్ టైం ఊటీకి విజిట్ చేస్తున్నా. సో ఇక్కడంతా ఎలా ఉందంటే అన్నీ గ్రీనరీ ఉంది, హిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. సో చూడడానికి అయితే మంచి వ్యూ అయితే ఉంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. మేఘాలు, కొండలు, ఆ చెట్లు, చేమలు చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా రెండు ఒకటే అనుకోండి, అది వేరే విషయం. బాగుంది, ఓవరాల్గా అయితే బాగుంది. ఇంకా మేమైతే కనుక ఊటీలో దిగిపోయాం. అండ్ ఇది ఒక బోటింగ్ ప్లేస్ అనమాట. ఇంకా విల్లాస్ అన్నీ ఇచ్చారు మాకు, అక్కడ పెట్టేసి లగేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే కాసేపు బోటింగ్ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. బోటింగ్ కూడా చేశాను, బట్ ఆ వీడియో తీయలేకపోయాను, సారీ ఫర్ దట్. బట్ ఎంజాయ్ అయితే చేసాం మా ఊటీలో. ఇక్కడ దాదాపు టెంపరేచర్ కూడా 17 హైయెస్ట్, లోయెస్ట్ ఏమో 12, 10 అలా ఉంది. అండ్ దట్టు ఎప్పుడు వర్షం పడిద్దో, ఎప్పుడు వర్షం పడదో, ఎప్పుడు ఎండ వచ్చిందో తెలియదు. బట్ ఎండ వచ్చినా సరే టెంపరేచర్ మాత్రం 18, 17 బిలో మాత్రమే ఉండేది. సో ఇవన్నీ విల్లాస్ అనమాట మాకు ఇచ్చినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో మేమైతే ఇక్కడ ఎక్కువ టీ అండ్ చాక్లెట్స్ ఎక్కువ చేస్తారు. సో మేమైతే టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం, చిన్నది ఇది. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ టీ పొడిలు అయితే, పౌడర్స్ అయితే దొరుకుతాయి. మసాలా అని, ఎస్పీ అని, మనకి తెలియదు ఎందుకంటే నేను టీ తాగను కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట, హ్యాండ్ మేడ్. సో వాళ్ళు ఒక మిషన్ ఉండితే ఆ మిషన్లోంచి బయటకు వస్తాయి అనమాట చాక్లెట్స్. సో అవి హ్యాండ్తో షేప్స్ కానీ అన్ని హ్యాండ్ మేడ్ అవి. సో చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ సౌండ్, అది ఎక్కడో ఆ చివరింది వాటర్ ఫాల్స్, ఆ సౌండ్ మాకు ఇక్కడ వరకు వినపడుతుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేమో ఇది ఒక టీ ఫ్యాక్టరీ పెద్దది, ఇందాక చూపించే కదా అది చిన్నది, చాలా పెద్దది అనమాట. ఆ ప్రాసెస్ అంతా మాకు లైవ్లో అయితే చూపించారు. సో ఇది మా ఇంకా లాస్ట్, ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము విజయవాడ రిటర్న్ అయితే అయిపోయాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కానీ పక్కా సబ్స్క్రైబ్ చేయండి మామ. సో మీరు లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా మంచిగా ఇస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. ఇలాగే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.